నమస్కారం, నందిగం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రిపబ్లిక్ డే సందర్భంగా 26 జనవరి 2026 సోమవారం నాడు కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్యాంపు నందు సుమారు 290 మంది పైగా హాజరయ్యారు. ఈ క్యాంపు నందు 1,80,000 రూపాయల గల మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు. 60,000 రూపాయల విలువ గల స్కాపీ పరీక్షలు ఉచితంగా చేశారు. 26,000 రూపాయల గల రక్త పరీక్షలు మరియు 15,000 రూపాయల గల వెనికిడి పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ క్యాంపు నందు 28 మందికి ఆపరేషన్స్ అవసరమని తెలిపారు. వారందరికీ ఉచితంగా ఆపరేషన్స్ చేస్తామని డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్. ఈ రోజు జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము. చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులకు వచ్చిన పేషెంట్లు అందరికీ సుమారుగా 327 మంది పేషెంట్లు వచ్చారు. మన మీడియా మిత్రులు సోషల్ మీడియాలో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఈ యొక్క మన హాస్పిటల్ యొక్క క్యాంపు సమాచారాన్ని అందరికీ చెప్పడం వల్ల ఇంతమంది పేషెంట్లు వచ్చారు. సో మీడియా మిత్రులందరికీ ముందే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ క్యాంపు నందు డాక్టర్ శేఖర్ రెడ్డి ఫ్రమ్ మిర్యాలగూడ, డాక్టర్ నాగేశ్వరరావు వినుకొండ, డాక్టర్ సుధీర్ చంద్ర ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ కృష్ణరాజు పాల్గొన్నారు. అలానే యాంపిల్ ఫోన్ మల్టీనేషనల్ కంపెనీ వారి ద్వారా చెవిటి పరీక్షలు చేయించాము. అలానే న్యూరో ఈక్విలిబ్రియం అదొక మల్టీనేషనల్ కంపెనీ. ఈ రెండు కూడా మన హాస్పిటల్తో ఎంఓయూలో ఉండి మన హాస్పిటల్లో సర్వీస్ ఇస్తున్నాయి. వాళ్ళ ద్వారా వినికిడి పరీక్షలు మరియు వర్టిగో టెస్టులు జరిపించాము. అదేవిధంగా నిన్న మనం కోరుకునే విధంగా గురక పేషెంట్లు అంటే ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ మరియు చెవిటిగా మూగుగా ఉన్న చిన్నపిల్లలు వినికిడి పరీక్షల కోసం తక్కువ మంది వచ్చారు. సో మన హాస్పిటల్కి మాటలు రాని వినబడని పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ ఫెసిలిటీ చేసే ఎంపానల్మెంట్ అవకాశం ఉంది. ఈ అవకాశం అందరూ ఉపయోగించాలని కోరుతున్నాము. ఇంత క్యాంపు ఘనంగా సక్సెస్ అవడానికి చాలా కంపెనీలు అంటే ఫార్మసీ కంపెనీలు వాళ్ళ మందులు కూడా ఇచ్చారు. వాళ్ళ మందులు వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా మందులు పేషెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఇదే విధంగా ఈ రకమైన క్యాంపులు భవిష్యత్తులో కూడా మన జాతీయ పర్వదినాలైన ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి ముందు నిర్వహిస్తామని కోరుతున్నాము. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. అట్లానే వేదిక మీద ఉన్న ఈ యొక్క కొండవీడు హాస్పిటల్స్ డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే వాళ్ళ పాప శ్రీవర్షిని గారికి, అట్లానే పెద్దలు నాగేశ్వరరావు గారు, ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్ వీళ్ళందరూ కూడా నాగేశ్వరరావు గారు, శ్రీవర్షిని, జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే ఇప్పుడే మాట్లాడిన శేఖర్ రెడ్డి గారు, అట్లానే మా సందీప్ గారు, సుధీర్ చంద్ర గారు, అట్లానే రాజు గారికి, ఇక్కడ ఇచ్చేసిన హాస్పిటల్ సిబ్బందికి, ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనవాయితీగా వస్తుందో దాదాపు 25 సంవత్సరాల నుంచి జాతీయ దినోత్సవాలుగా మనం చెప్పుకుంటున్న ఆగస్టు 15, అక్టోబర్ 2, జనవరి 26 3 రోజులు కూడా ఉచితంగా క్యాంపులు నిర్వహించడం. ఈ క్యాంపులో ఉచితంగా చికిత్సలు కూడా అంటే మందులు, ఆపరేషన్లు, టెస్టులు కావలసిన వాళ్ళకి ఆపరేషన్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడం చాలా గొప్ప విషయం.